సహజంగా ఇతర దేశాల నుంచి బ్రిటన్కు గతంలో వలసలు ఎక్కువగా ఉండేవి. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. బ్రిటన్ నుంచి ఇతర దేశాలకు వలసలు ప్రారంభమయ్యాయి. తాజాగా బ్రిటన్ కుబేరుడు జాన్ ఫ్రెడరిక్సన్ బ్రిటన్కు గుడ్ బై కొట్టారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు మకాం మార్చారు. బ్రిటన్ నుంచి అత్యంత సంపన్నులు ఇతర దేశాలకు వలసలు వెళ్లడం ఇదే తొలిసారి కాదు. బ్రిటన్లో ప్రస్తుతం అమల్లో ఉన్న పన్నుల విధానమే బిలియనీర్ల వలసలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. బ్రిటన్ చాలా కాలం నుంచి వలసలతో సమస్య ఎదుర్కొంటోంది. అనేకసార్లు ఇదే విషయమై బ్రిటన్లోని అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య పార్లమెంట్లో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అయితే పరిస్థితి ఏ రోజు చేయి దాటలేదు. కాగా వలసల అంశం బ్రిటన్ వరకు నివురుగప్పిన నిప్పులానే ఉంది. అయితే తాజాగా బ్రిటన్లో సీన్ రివర్స్ అయింది. యునైటెడ్ కింగ్డమ్ నుంచే వలసలు ప్రారంభమయ్యాయి. సామాన్య ప్రజలే కాదు, బిలియనీర్లు కూడా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. తాజాగా బ్రిటన్ కుబేరుడు జాన్ ఫ్రెడరిక్సన్ బ్రిటన్కు గుడ్ బై కొట్టారు. జాన్ ఫ్రెడరిక్సన్ అంటే మామూలుడు కాదు. బ్రిటన్లో అత్యంత సంపన్నుల్లో ఒకరు. లెక్కలు తీస్తే బ్రిటన్లో 9వ అత్యంత సంపన్నుడు. అంతేకాదు, ఇతగాడు ప్రపంచ సంపన్నుల జాబితాలో 136వ స్థానంలో ఉన్నారు. షిప్పింగ్ టైకూన్గా జాన్ ఫ్రెడరిక్సన్ వరల్డ్ పాపులర్ బిజినెస్ మ్యాన్. అంతేకాదు, ఆయనకు ఓ అత్యంత ఖరీదైన ఇల్లు కూడా లండన్లో ఉంది. ఈ ఇంటి ఖరీదు భారతీయ కరెన్సీలో 2,900 కోట్లు. ఈ భవనానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. లండన్లోని అత్యంత ఖరీదైన భవనాల్లో ఇదొకటి. దీనికి కూడా జాన్ ఫ్రెడరిక్సన్ అమ్మకానికి పెట్టారు. ప్రధానంగా బ్రిటన్లోని ఒక పద్ధతి పాడు లేని పన్నుల విధానంతోనే తాను విసిగి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు మకాం మార్చుతున్నట్లు జాన్ ఫ్రెడరిక్సన్ పేర్కొన్నారు. అంతేకాదు, బ్రిటన్లో జీవితం నరకంలా మారిందన్నారు ఆయన. కథ అక్కడితో ఆగలేదు. ఎంతో గొప్పగా చెప్పుకునే పాశ్చాత్య ప్రపంచం ఇప్పుడు పతనం వైపు శరవేగంగా పరుగులు తీస్తోందని ఈ బిలియనీర్ వ్యాఖ్యానించడం విశేషం. బ్రిటన్లో జాన్ ఫ్రెడరిక్సన్ స్థాయి మిలియనీర్లు దేశం విడిచి వెళ్లిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. కొంతకాలంగా బిలియనీర్లు, మిలియనీర్లు భారీ సంఖ్యలో బ్రిటన్ వీడుతున్నారు. 2024లో 10,800 మంది మిలియనీర్లు బ్రిటన్ వీడారు. కాగా 2023 ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 157% ఎక్కువ. కాగా దేశంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, నాన్ డోమ్ పన్ను విధానం రద్దు, రాజకీయ పరిస్థితులు ఈ వలసలకు ప్రధాన కారణమవుతున్నాయి. నాన్ డోమ్ పన్ను విధానం ఏమిటో చూద్దాం. గతంలో బ్రిటన్లో నాన్ డోమ్ పన్ను విధానం ఉండేది. అంటే బ్రిటన్ పౌరులు ఎవరైనా విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై బ్రిటన్ ప్రభుత్వానికి ఎటువంటి పన్ను కట్టాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే ఆ తర్వాతి కాలంలో నాన్ డోమ్ పన్ను విధానాన్ని బ్రిటన్ సర్కార్ రద్దు చేసింది. దీంతో విదేశాల్లో ఆర్జించిన ఆదాయానికి కూడా బ్రిటన్ సంపన్నులు పన్ను కట్టాల్సి వచ్చింది. ఇది బ్రిటన్ సంపన్నులను ఆలోచనలో పడేసింది. దీంతో అంతిమంగా మెల్లిమెల్లిగా యునైటెడ్ కింగ్డమ్ను వీడుతున్నారు. పన్నుల తలనొప్పులు లేని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా ఇతర దేశాలకు వలసబాట పడుతున్నారు. కాగా బ్రిటన్ రాజధాని లండన్కు ఖరీదైన నగరంగా ఇప్పటికే పేరుంది. మిగతా దేశాల రాజధానులతో పోలిస్తే లండన్లో జీవన వ్యయం చాలా ఎక్కువ. లండన్లో ఓ చిన్నపాటి ఇల్లు అద్దెకు తీసుకోవడమంటే సగటు బ్రిటన్ పౌరుడికి తలకు మించిన భారంగా మారింది. దీనికి తోడు బ్రెగ్జిట్ ఒప్పందం తర్వాత బ్రిటన్లో అనేక మార్పులు సంభవించాయి. బ్రెగ్జిట్ ఒప్పందం నుంచి బ్రిటన్ వైదొలగడం వల్ల దేశంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. అంతేకాదు, బ్రిటన్ కరెన్సీ అయిన పౌండ్ కూడా బలహీనపడింది.
బ్రిటన్ యువతకు ప్రస్తుతం ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. అంతేకాదు ఉద్యోగాలు దొరికినా చాలీచాలని వేతనాలు, దీంతో యువత తీవ్ర నిరాశ నిస్పృహలకు గురవుతోంది. తమ ప్రతిభకు తగ్గ ఉద్యోగాలు ఇచ్చే ఇతర దేశాలకు వలస వెళ్లడానికి బ్రిటన్ యువత ఆసక్తి చూపుతోంది. ఏదేమైనా రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి, పౌండ్ బలహీనపడ్డం వంటి అంశాలు వలసల్లో కీలకంగా మారాయి.